హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంక వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ చూపిస్తాను చూడండి. బ్రో నేను ప్రయాగరాజ్‌కి బస్ బుక్ చేసుకున్నాను. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 16 కిలోమీటర్ల దూరంలోనే బస్సులు ఆపేస్తున్నారంట. మరి నేను అక్కడి నుంచి ప్రయాగరాజ్ త్రివేణి సంగంకి ఎలా చేరుకోవాలి? మేము ఒక 5గురు గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళం అందరూ కలిసి ప్రయాగరాజ్ వెళ్దాం అనుకుంటున్నాం. సేఫా కాదా? మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? మేము తెలంగాణ నుంచి కార్‌లో డ్రైవ్ చేసుకుంటూ ప్రయాగరాజ్ చేరుకుందాం అనుకుంటున్నాము. మరి అక్కడ ఎటువంటి కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి? అండ్ ఏ లొకేషన్స్‌లో ఉన్నాయో కొంచెం సజెస్ట్ చేయగలరా? ట్రైన్ టికెట్లు అసలు అవైలబుల్ ఎక్కడా కనిపించట్లేదు. ఏవైనా టిప్స్ చెప్పగలరా? ట్రైన్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో? సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ప్రయాగరాజ్ చేరుకొని అక్కడ నేను అమృత స్నానం చేయడం జరిగింది. అక్కడ చేస్తూ అక్కడ నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా కొంత ఇన్ఫర్మేషన్‌ని ఒక వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోలోనే చాలా మంది ఎన్నో కామెంట్స్ చేశారు. అలాగే చాలా మంది నాకు పర్సనల్‌గా అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆ వీడియోలో కొన్ని టాపిక్స్ కవర్ చేయలేదు. ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ అలాగే నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోమని ఒక వీడియో చేయమని చాలా మంది అడిగారు. సో దానికి సంబంధించి ఈ వీడియో నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి టాపిక్ కవర్ చేస్తూ నేను కొన్ని టిప్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. పూర్తి అవగాహనతో ప్రయాగరాజ్ వెళ్లి సేఫ్‌గా మళ్ళీ రిటర్న్ రావచ్చు. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు మీ వాట్సాప్ స్టేటస్‌ల్లో షేర్ చేయండి. ఎంత వీలైతే అంత మందికి చేరుతది అండ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. మీరు నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ చేయాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను కింద డిస్‌ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. మీరు ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయండి. లేపోతే కాల్ అయినా చేయండి. నాకు అవకాశం ఉన్న ప్రతిసారి మీకు నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. నాకు అవకాశం ఉన్న ప్రతిసారి నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. ఇంక మరి వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదామా? నేను ఫస్ట్ కవర్ చేయబోయే టాపిక్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్. గైస్, ట్రాన్స్‌పోర్టేషన్ 4 రకాలు. ఒకటి ట్రైన్, రెండోది బై బస్, మూడోది బై ఫ్లైట్, నాలుగోది సెల్ఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. ఫస్ట్ మనం ట్రైన్ కోసం కవర్ చేద్దాం. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్రయాగరాజ్‌ని కనెక్ట్ చేస్తూ 13,000 ట్రైన్‌లు వేశారు. అందులో 3,300 స్పెషల్ ట్రైన్‌లు కూడా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా కొన్ని స్పెషల్ ట్రైన్‌లు ఉన్నాయి. అందులోని మేజర్ సిటీస్ అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిని కనెక్ట్ చేసుకుంటూ చాలా ట్రైన్‌లు కూడా వెళ్తున్నాయి. ఆ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో నేను కింద డిస్క్రిప్షన్‌లో ట్రైన్ నంబర్‌లతో సహా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఖచ్చితంగా వెళ్లి చెక్ చేయండి. అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియేట్‌గా టికెట్స్ బుక్ చేసేసుకోండి. ఈ స్పెషల్ ట్రైన్‌లే కాకుండా నార్మల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. వారణాసికి వెళ్ళేవి, లక్నోకెళ్ళేవి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌కి వెళ్ళేవి. అంతేకాకుండా కేరళ, తమిళనాడు నుంచి కూడా చాలా ట్రైన్స్ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేజర్ సిటీస్‌కి కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అయోధ్యకు వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైన్స్‌లో కూడా మీరు టికెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దొరికితే గనక డైరెక్ట్‌గా మీరు ప్రయాగరాజ్ చేరుకునే అవకాశం అయితే ఉంటది. ఇది చాలా హై టైమ్ కాబట్టి మీరు డైరెక్ట్‌గా టికెట్ అవైల్ చేసుకునే సిట్యుయేషన్ చాలా తక్కువగా ఉండొచ్చు కాబట్టి మీరు ఇంకో విధంగా కూడా జర్నీ చేయొచ్చు. అదే బ్రేక్ జర్నీ. మన తెలుగు రాష్ట్రాల నుంచి మీకు నేను 3 జంక్షన్‌లు చెప్తాను. ఫస్ట్‌ది వచ్చేసి నాగపూర్ జంక్షన్, రెండోది వచ్చేసి రాయ్‌పూర్, మూడోది వచ్చేసి భువనేశ్వర్. ఈ 3 ప్లేసెస్‌లో ఎక్కడికైనా మీరు బ్రేక్ జర్నీ చేస్తూ అక్కడి నుంచి బై బస్ కూడా మీరు ప్రయాగరాజ్ చేరుకోవచ్చు. లేదు అనుకుంటే అక్కడి నుంచి బై ట్రైన్స్ కూడా మీరు ప్రయాగరాజ్ చేరుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ కొంచెం లాంగ్ రూటే గానీ ఇది కూడా యాక్సెసిబుల్ రూటే. మనకి చాలా ఎక్కువగా ఢిల్లీకి ట్రైన్స్ కనెక్టివిటీ ఎక్కువుంటది. సో ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఢిల్లీ నుంచి బై వందే భారత్ ప్రయాగరాజ్ చేరుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే కొంచెం లాంగ్ రూట్ పడతది. కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బై బస్. గైస్, బై బస్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ ప్రయాగరాజ్ వరకు. చాలా ఇబ్బందులతో కూడుకొని ఉంటది. మనకి తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్‌గా ప్రయాగరాజ్‌కి కొన్ని స్పెషల్ సర్వీస్ బస్సులు కూడా నడుపుతున్నారు. ఒకవేళ మీకు టికెట్స్ గాని అందులో అవైలబుల్ ఉంటే వెళ్ళొచ్చు. కాకపోతే అంత లాంగ్ డిస్టెన్స్ బస్సులో ట్రావెల్ చేయడం అనేది చాలా హెక్టిక్ జర్నీ. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే, చేయగలం అనుకుంటే మీ ఇష్టం. అండ్ అలాగే నాగపూర్ వరకు కూడా మనకి చాలా బసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. నాగపూర్ నుంచి కూడా మీరు ప్రయాగరాజ్ చేరుకోవచ్చు. మొత్తం అంతా కూడా బస్ జర్నీయే. కాకపోతే బ్రేక్ జర్నీలో కూడా చేరుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే ప్రైవేట్ బసెస్‌లో ఎవరైతే ప్రయాగరాజ్ చేరుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రయాగరాజ్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే బసెస్ ఆపేస్తున్నారు. అక్కడి నుంచి మరి ఎలా చేరుకోవాలి త్రివేణి సంగం కంటే అక్కడి నుంచి ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి. లోకల్ వాళ్ళవి. ఆ ఆటోస్ మీరు ఎక్కి రూ. 30 పర్ పర్సన్ ఇచ్చి చుంగి అనే ఏరియాకి గాని లేదనుకుంటే నయాపూల్, నైని బ్రిడ్జ్ దగ్గర నయాపూల్ అనే ఒక ఏరియా ఉంటది. అక్కడికి మీరు చేరుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై ఫ్లైట్. ఫ్లైట్ అనేది చాలా కంఫర్టబుల్, టైమ్ సేవింగ్ ఆప్షన్. మనకి మొత్తం 4 ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసి ప్రయాగరాజ్‌లోనే ఎయిర్‌పోర్ట్ ఉంది. ప్రయాగరాజ్ ఎయిర్‌పోర్ట్‌కి డైరెక్ట్‌గా బుకింగ్ చేసుకోవాలనుకుంటే చాలా హై ప్రైజెస్ చూపిస్తున్నాయి. అంత అఫోర్డ్ చేయలేము అనుకుంటే ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అయిన వారణాసి ఎయిర్‌పోర్ట్, లక్నో ఎయిర్‌పోర్ట్
లేకపోతే అయోధ్య ఎయిర్‌పోర్ట్ గూడా మీరు చేరుకొని అక్కడి నుంచి బై క్యాబ్ మీరు ప్రయాగ్‌రాజ్ చేరుకోవచ్చు. నేను ఒక బెస్ట్ టిప్ చెప్తాను ఫ్లైట్‌లో వెళ్ళే వాళ్ళకి. కొంచెం మీడియం అండ్ అఫోర్డబుల్ జర్నీ చేయాలి అనుకుంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకోండి. ₹5000 పడతది. ఢిల్లీ నుంచి మీరు ప్రయాగ్‌రాజ్‌కి వందే భారత్‌లో వెళ్ళిపోండి. ఒక 1500 టికెట్ పడతది. టోటల్ 6500 ఆర్ 7500లో మీరు ప్రయాగరాజ్ వరకు ఈజీగా చేరిపోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సెల్ఫ్ ట్రాన్స్‌పోర్ట్. చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు భయ్యా. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేశారు. మేము ఓన్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. మేము ఒక 20 మంది ఒక బస్ ఏసుకొని ఎళ్తున్నాము ప్రయాగరాజ్‌కి. మేము కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పెద్ద ఎస్‌యూవీలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సేఫ్టీ టిప్స్ ఉన్నాయి. అయి నేను మీకిప్పుడు చెప్తాను. కార్‌లో వెళ్ళేవాళ్ళు గాని, బస్‌లో వెళ్ళేవాళ్ళు గాని, మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి 1200 కిలోమీటర్లు మినిమమ్ ఉంటది. చాలా సేఫ్ స్పీడ్స్ యూజ్ చేస్తూ జర్నీ చేయండి. మినిమమ్ కార్‌లో వెళ్ళేవాళ్ళు కో డ్రైవర్ గూడా ఉండేటట్టు చూసుకోండి. ప్రతి ఒక్క దగ్గర గూడా ఉత్తరప్రదేశ్ పోలీస్ వాళ్ళు చెకింగ్స్ చేస్తున్నారు. సో, వెహికల్ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ క్యారీ చేయండి. మీరు ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత అమృత స్నానాల రోజులు గాని మీరు చేరుకున్నట్టయితే మిమ్మల్ని గూడా దాదాపు 16 కిలోమీటర్ల దూరంలోనే ప్రయాగ్‌రాజ్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లోనే ఆపేస్తారు. అక్కడ దగ్గరలో ఉన్న పార్కింగ్‌కి వెళ్లి మీరు కార్ పార్క్ చేసుకోవాల్సి ఉంటది. అక్కడి నుంచి మీరు బై ఎలక్ట్రిక్ ఆటోలో లిమిటెడ్ లగేజ్ పట్టుకొని మీరు త్రివేణి సంగం వరకు చేరుకోవచ్చు. ఆ పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మ్యాప్ లొకేషన్స్‌తో పాటు నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఏ రోడ్ నుంచి వస్తారో మీకే తెలుస్తది కాబట్టి వాటిని మీరు క్లిక్ చేసి చూడండి. మీరు వెళ్ళే రూట్‌లో ఏది దగ్గరగా ఉంటే ఆ పార్కింగ్ ఫెసిలిటీలో మీ కార్‌ని పార్క్ చేసుకోవచ్చు. ఈ 4 మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్స్ ఎవరు ఉపయోగించుకున్నా ఒకటి మాత్రం కామన్. అదేంటంటే మీరు 4 మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఏది యూజ్ చేసినా మీరు త్రివేణి సంగం వరకు డైరెక్ట్‌గా ఆటోలో వెళ్ళిపోలేరు. త్రివేణి సంగంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 ప్లేసెస్ చెప్తాను. ఒకటొచ్చేసి నయాపుల్, నైని బ్రిడ్జ్ దగ్గర ఉంటది. రెండోదొచ్చేసి చుంగి అనే ఏరియా. ఈ 2 గూడా త్రివేణి సంగంకి కరెక్ట్‌గా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఈ 2 ప్లేసెస్ వరకు చేరుకొని అక్కడి నుంచి బై వాక్ ఈ 2 కిలోమీటర్లు మీరు నడుచుకుంటూ త్రివేణి సంగం వరకు చేరుకోవాలి. ఎవ్వరికైనా సరే ఇది కామన్ ఆప్షన్. మరి ఆ 2 కిలోమీటర్లు నడకుండా ఉండడానికి ఏదైనా ఎక్స్‌ట్రా ఆప్షన్ ఏదైనా ఉందా అనంటే, ఈ బ్యాటరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి అవైలబిలిటీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే 30 బ్యాటరీ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అందులోనూ ఇంతమంది క్రౌడ్‌కి వాళ్ళు కంటిన్యూయస్‌గా వర్క్ చేయాలంటే చాలా కష్టం. అండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువున్నది. ఒకవేళ మీకు ఆ బ్యాటరీ వెహికల్స్ దొరికితే గనక మీరు అదృష్టవంతులే. ఒకవేళ లేకపోతే గనక మీరు నడుచుకునే వెళ్ళిపోండి. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే గనక చాలా మంది నడుచుకునే వెళ్ళిపోతున్నారు. ముసలి వాళ్ళైనా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినా కొద్దో గొప్ప ఇబ్బంది పడుతూ అలా వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకొక ఆప్షన్ అయితే లేదు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అకామిడేషన్. గైస్ అకామిడేషన్ అనేది ఎన్నో రకాలున్నది. ఫస్ట్ నేను టాప్ ఆర్డర్ నుంచి వస్తాను. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. అందులో మీకు లగ్జరీ డీలక్స్ టెంట్స్ అలాగే లగ్జరీ విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పెర్ నైట్ 17,000, 20,000 రూపీస్ ఉంటాయి. అవి మీరు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టెంట్ సిటీ అని ఒకటి ఏర్పాటు చేసింది. ఆ టెంట్ సిటీకి సంబంధించి బుకింగ్స్‌కి కూడా కొన్ని వెబ్‌సైట్స్ నేను చెప్తాను. వాటిని ఉపయోగించి మాత్రమే మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. వేరే ఏ వెబ్‌సైట్స్ కూడా ఉపయోగించకండి. డబ్బుల విషయంలో స్కామ్ అయిపోతారు. చాలా ఫ్రాడ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అనవసరంగా అవేవి యూజ్ చేయకండి. నేను ఇచ్చిన వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు బుక్ చేసుకోండి. అందులో బుకింగ్ చేసుకుంటేనే మీ బుకింగ్ సేఫ్‌గా ఉంటది. అండ్ డబ్బులు కూడా సేఫ్‌గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ టెంట్ సిటీలో ఉన్న టెంట్స్. పర్ పర్సన్ ₹1000 బేసిస్‌లో ఒక పెద్ద టెంట్ ఏస్తున్నారు. అందులో 5, 6కి ప్లేస్ ఇస్తున్నారు. కిందనే పడుకోవాలి. కాకపోతే మ్యాట్రెస్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, పిల్లో ఇస్తారు. అండ్ ఒక ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ ఉంటది. వాష్‌రూమ్స్ వచ్చేసి కామన్‌గా ఉంటాయి. సో, ఈ విధంగా టెంట్ సిటీలో కూడా స్టే చేయొచ్చు. లేదు సెపరేట్‌గా మాకు టెంట్ కావాలి అనుకుంటే ₹1000, 1500, 2000లో షేరింగ్ బేసిస్ టెంట్స్ ఉంటాయి. అలాగే ₹2500 ప్లస్ మనం పెట్టుకోగలిగితే సెపరేట్ టెంట్స్ కూడా మనకి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. గైస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. హోటల్స్ అయితే లూట్ చేసేస్తున్నారు భయ్యా. దగ్గర దగ్గర 3000, 4000 రూపీస్ చెప్తున్నారు. చాలా మంది మేమున్న హోటల్ ఏంటి అని అడుగుతున్నారు. మేమున్న హోటల్ పేరు హోటల్ గంగా నివాస్. దారాగంజ్ అనే ఏరియాలో ఉంటది. ఈ హోటల్ త్రివేణి సంగంకి 1.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అదే నాగవాసుకి టెంపుల్‌కి అయితే జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంటది. ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్. అన్నిటికి దగ్గరగా ఉంది. అలాగే గంగా నదికి చాలా ఒడ్డునే ఉంటది కాబట్టి నేను ఈ హోటల్ ఎంచుకున్నాను. ఆ హోటల్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. త్రివేణి సంగం దగ్గరలో గనక మీరు హోటల్ తీసుకుంటే మినిమమ్ 3000, 4000 రూపీస్ వరకు మీరు పే చేయాల్సి ఉంటది. అదే మీరు కొంచెం దూరంగా ఒక 6, 7 కిలోమీటర్స్ దూరంగా మీరు గాని తీసుకుంటే ₹1000 నుంచి కూడా మీకు హోటల్ స్టార్ట్ అవుతాయి. అదే అమృత్ స్నానాల రోజైతే ఈ రేట్స్ డబుల్ అయిపోతాయి. గైస్ ఈ ప్రయాగ్‌రాజ్ ఏరియాలో చాలా ధర్మశాలలున్నాయి. పర్ నైట్ 200, 300 రూపీస్ ఇచ్చి మీరు డార్మిటరీ టైప్ ఉంటే అందులో మీరు స్టే చేయొచ్చు. వాష్‌రూమ్స్ వచ్చేసి అందరికి కామన్‌గా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ ఆప్షన్స్ ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్‌లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. ఆ ఆశ్రమాల లిస్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి అవి కూడా చెక్ చేయండి.
అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రెయిన్ బషేరాస్ అని చెప్పి పెద్ద పెద్ద జర్మన్ షెడ్‌లేసి పండాల్ టైప్‌లో ఏర్పాటు చేశారు. అందులో దగ్గర దగ్గర 1000 మంది వరకు పడుకుంటారు. ఒక మంచం ఉంటది, మ్యాట్రెస్ ఉంటది, పిల్లో ఇస్తారు, బెడ్‌షీట్ ఇస్తారు. వాష్‌రూమ్స్ వచ్చేసి కామన్‌గా ఉంటాయి. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఉండాలి ప్రతి మనిషికి. ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకొని పర్ నైట్ 1 డేకి మాత్రమే వాళ్ళు ఉండడానికి స్టే ఇస్తారు. వీటి రేట్స్ వచ్చేసి పర్ పర్సన్ రూ. 200 మాత్రమే. ఇది కూడా బడ్జెట్‌లో ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి క్యాంపింగ్. క్యాంపింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయా? యెస్. చాలానే అవైలబుల్ ఉన్నాయి. త్రివేణి సంగంకి దగ్గరలో వెళ్లి క్యాంపింగ్ చేద్దామంటే చాలా కష్టం గానీ, త్రివేణి సంగంకి ఒక 1.5 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గంగా నది ఒడ్డున చాలా ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. చుట్టుపక్కల ఎవరైనా గనక కొంచెం ఆక్యుపైడ్‌గా ఉంటే ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. లేకపోతే పోలీస్ వాళ్ళనైనా అడగండి. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తే హ్యాపీగా మీరు టెంట్స్ వేసుకోవచ్చు. నేను చాలా మంది వాళ్ళ ఓన్ టెంట్స్ తెచ్చుకొని అక్కడ ఆ నది ఒడ్డున క్యాంప్స్ ఏసుకొని ఉండడం నేను చూసాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే. కాకపోతే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెస్ట్రిక్షన్స్ లేని ప్లేసుల్లో వేసుకోవడం చాలా మంచిది. సో ఇది గైస్ అకామిడేషన్‌కి సంబంధించి. అండ్ మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్. గైస్ ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో ఫుడ్ కోసం అసలు బెంగపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా మినిమమ్ అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే అన్ని ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ త్రివేణి సంగంకి చుట్టుపక్కలంతా కూడా మీకు ప్యూర్ వెజ్ ఐటెమ్సే దొరుకుతాయి. స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి లగ్జరీ హోటల్ ఫుడ్ వరకు కూడా అన్నీ దొరుకుతున్నాయి. అండ్ మీరు ఉత్తరప్రదేశ్ వెళ్తే తందూర్ చాయ్ మాత్రం మిస్ అవ్వద్దు. రూ. 10 తీసుకుంటారు. మట్టి కుండలో మంచిగా టీ వేసిస్తారు. చాలా బావుంటది ఆ క్లైమేట్‌కి తాగడానికి. చాట్ గాని, పానీపూరి గాని, సలాడ్స్ కానీ అండ్ పూర్తి థాలీ కూడా దొరుకుతది. చపాతీస్ దొరుకుతాయి, నాన్స్ దొరుకుతాయి. విత్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా తక్కువ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్‌కే దొరుకుతున్నాయి. మాక్స్ టు మాక్స్ రూ. 100కి ఒక థాలీ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ పాయింట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఏ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ అయినా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది. కాకపోతే చాలా లిమిటెడ్ ఉంటది. త్రివేణి సంగం నుంచి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల రేడియస్ వరకు మొత్తం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేస్తున్నారు. మీకు ఫస్ట్ ఇబ్బంది పెట్టే విషయం వచ్చేసి నడకదారి. నేను నా కళ్ళారా చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు పడుతూ నడుస్తూనే వస్తున్నారు, నడుస్తూనే వెళ్తున్నారు. ఇది రియాలిటీ నేను చెప్తుంది. ఎవరికైనా అస్సలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఏవో ఒక అరేంజ్‌మెంట్స్ ఉంటాయని చెప్పి ఎస్పెషల్లీ అమృత్ స్నానాల రోజులు మాత్రం వచ్చికండి. చాలా ఇబ్బంది పడిపోతారు. నడడానికి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఒకవేళ మీకు మీరు ఏమైనా వీల్ చైర్ ఫెసిలిటీ మీకు మీరే సెట్ చేసుకుంటే అది చాలా బెటర్ అని నా అభిప్రాయం. కుంభమేళాకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటది. ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి ఒకసారి వాళ్ళతో చెక్ చేసుకుందాం అని చెప్పి కాల్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ చూడండి ఏ విధంగా ఉన్నదో. सजेस्ट करूँगी वहाँ फैसिलिटीज अवेलेबल हैं बट जैसे कि इतने सारे लोग विजिट कर रहे हैं महाकुंभ तो मे बी जल्दी से आपको व्हील चेयर अवेलेबल ना हो पाए, कुछ प्रॉब्लम भी हो सकती है। वैसे फैसिलिटीज वहाँ अवेलेबल हैं बट जैसे बहुत रश है वहाँ पर, तो मैं आपको सजेस्ट करूँगी कि आप अगर अपने एंड से ले जा सकते हैं तो आप खुद సో से విన్నారు टिकट కదండి. लीजिए, वो దీనికి आपको తగ్గట్టుగానే बेहतर మీరు रहेगा। ప్లాన్ చేసుకోండి. మాక్సిమం మీ సొంత అరేంజ్‌మెంట్స్ ఉంటేనే మంచిది. ఇంకే ఫెసిలిటీస్ లేవా అని అడిగితే ఉన్నాయి. 30 బ్యాటరీ వెహికల్స్ ఆ 2 కిలోమీటర్ల దారిలో అన్ని రోడ్లలో కూడా అరేంజ్ చేశారు. కేవలం 30 మాత్రమే ఉన్నాయి. 1,00,00,000 మంది జనాభాకి 30 బ్యాటరీ వెహికల్స్ అంటే అవైలబిలిటీ మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఈ బ్యాటరీ వెహికల్ గనుక దొరికితే పర్ పర్సన్ రూ. 50 చార్జ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఘాట్స్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే ఒకవేళ మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే అక్కడ పోలీస్ బూత్స్ ఉంటాయి. ఆ పోలీస్ బూత్స్ దగ్గరికి వెళ్లి మాకు వాలంటీర్స్ కావాలి అని అడిగితే ఎన్‌సీసీ క్యాడెట్స్ కానీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గాని అక్కడ అవైలబుల్ ఉంటారు. సీనియర్ సిటిజన్స్‌కి, ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఈ వాలంటీర్స్‌ని అసైన్ చేస్తారు. ఈ వాలంటీర్స్ ఏం చేస్తారంటే స్పెషల్ ర్యాంప్స్ మీద మిమ్మల్ని సంగం వరకు తీసుకువెళ్ళి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఆ పోలీస్ బూత్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీనికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉంటది. ఇటువంటి ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉన్నది. మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే ఈ వాలంటీర్స్ అక్కడ ఎవరైతే ఉంటారో ఒకవేళ అవైలబిలిటీ కనుక ఉంటే మీకు అసైన్ చేస్తారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు దాన్ని అసైన్ చేసి త్రివేణి సంగంలో స్నానం చేపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మీకు ఆ పోలీస్ బూత్ దగ్గర దింపేస్తారు. కానీ మళ్ళీ మీకు చెప్తున్నాను అవైలబిలిటీ చాలా లిమిటెడ్‌గా ఉన్నది. వాటినే నమ్ముకొని మీరు వెళ్ళిపోవద్దు. మీ ఓన్ అరేంజ్‌మెంట్స్ కూడా మీరు చేసుకొని వెళ్ళడం అనేది మీకు మంచిది. నెక్స్ట్ క్లైమేట్ అక్కడ ఏ విధంగా ఉన్నది, ఏ రకమైన బట్టలు అక్కడికి క్యారీ చేయడం అనేది మంచిది. గైస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేపాల్‌కి చాలా దగ్గరలో ఉంటది. ఆ హిమాలయాస్ మీద నుంచి వస్తున్న చల్ల గాలులు వస్తాయి ఫస్ట్. అంతేకాకుండా ఫాగ్ అయితే విపరీతం. రాత్రి 8 దాటిందంటే మంచు చాలా దారుణంగా పడతది. అండ్ చలి అయితే గడ్డకట్టిన చలి. మీరు ఖచ్చితంగా వింటర్ వేర్ క్యారీ చేయండి. ఒక 2, 3 లేయర్స్ వేసుకోండి. స్వెటర్ తీసుకువెళ్ళండి. మంకీ క్యాప్ తీసుకువెళ్ళండి. నోస్ అండ్ ఇయర్స్ ఖచ్చితంగా కవర్ చేసుకోండి. అండ్ వీలైతే అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు
ఈవినింగ్ 7:00 లోపే మీరు సార్ట్అవుట్ చేసుకోండి. లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా క్యారీ చేయండి. కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత లేడీస్‌కి ఏమైనా చేంజింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేడీస్‌కే కాదండి. లేడీస్ అండ్ మెన్స్‌కి అందరికీ గూడా ఒక చేంజింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఒక హట్ లాగా ఉంటది. ఆ హట్‌కి 4 కార్నర్స్‌లో 4 చేంజింగ్ రూమ్‌లు చిన్న చిన్న స్పేసెస్‌లో అరేంజ్ చేశారు. ఆ లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ ప్రయాగ్‌రాజ్. గైస్, ప్రయాగ్‌రాజ్‌కి సంబంధించి వన్ డే టూర్ నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ప్లేస్ కూడా కవర్ చేశాను. మీరు అది అలా ఫాలో అయిపోతే చాలు. ఈ వీడియోలో కూడా నేను చెప్తాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను ఏ ప్లేసెస్‌కి వెళ్ళాలి అన్నది. మీరు ఫస్ట్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి త్రివేణి సంగంకి వెళ్ళండి. అక్కడ ఘాట్‌లో స్నానం చేయండి. ఆ చుట్టుపక్కలనే దగ్గర దగ్గర 4, 5 ప్లేసెస్ ఉంటాయి. ఆ 4, 5 ప్లేస్‌లు వచ్చేసి ఫస్ట్‌ది బడే హనుమాన్ టెంపుల్, సెకండ్‌ది అక్బర్ ఫోర్ట్, మూడోది అక్షయ్ వాట్, పితాల్పురి మందిర్, అలాగే జగదీష్ టెంపుల్. ఇవన్నీ కవర్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ విజిట్ చేయబోయే టెంపుల్స్ వచ్చేసి నాగవాసుకి టెంపుల్ అండ్ అలోపి మాతా మందిర్. ఇదొక శక్తిపీఠం. అలాగే ఆ ప్రయాగరాజ్ చుట్టూ ఈ కుంభమేళ సందర్భంగా చాలా టెంపరరీ అరేంజ్మెంట్స్ చాలా చేశారు. చాలా సెట్లు వేశారు. తిరుపతి బాలాజీ మందిర్ సెట్, అయోధ్య టెంపుల్ సెట్, రుద్రాక్షలతో అన్ని జ్యోతిర్లింగాలని తయారు చేశారు. అలాగే డిజిటల్ కుంభమేళా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అని ఒకటున్నది. అక్కడికి గూడా మీరు వెళ్ళొచ్చు. కుంభమేళా అసలు ఎందుకు చేస్తున్నారు? దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇదంతా కూడా అక్కడ డిజిటల్‌గా చూపిస్తారనమాట. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. ఖచ్చితంగా విజిట్ చేయండి. వీటితో పాటు కుంభమేళాలో ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందేంటంటే, నాగసాధువులో ఉన్న అఖారాలు. ఈ త్రివేణి సంగం దగ్గర నుంచి మీకు ఈ గంగా నది మీద, యమునా నది మీద దగ్గర దగ్గర 30 పీపా పుల్స్ కనిపిస్తాయి. ఈ పీపా పుల్స్ ఏంటంటే టెంపరరీ బ్రిడ్జ్‌లు. ఈ టెంపరరీ బ్రిడ్జ్‌ల మీద నుంచి మీరు సంగం వైపు నుంచి అటు అఖారాలు ఉన్న వైపు వెళ్లి అక్కడ ఈ నాగసాధువులకి సంబంధించి ఎన్నో అఖారాలుంటాయి. మీరు అక్కడ ఉన్న అఖారాలన్నీ గూడా విజిట్ చేస్తూ అక్కడ నాగసాధువులతో మీరు మాట్లాడొచ్చు. అలాగే వాళ్ళతో పూజలు చేపించుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో తిక్క తిక్క ప్రశ్నలైతే వేయకండి. వాళ్ళకి కోపం వచ్చిందంటే కొడతారు. రీసెంట్‌గా చాలా ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి. కొంతమంది నాకు కామెంట్స్‌లో ఏమడిగారంటే, నేను సోలో అమ్మాయిని ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడం సేఫా కాదా? ఇలా ఎవరైతే ప్రయాణిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఉత్తరప్రదేశ్ పోలీస్, ఎన్‌సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ కంటిన్యూస్‌గా 24/7 మొత్తం ఈ మహాకుంభ నగరే కాదు, ప్రయాగ్‌రాజ్ మీరు స్టేషన్ దిగినప్పటి నుంచి మీరు మళ్ళీ రిటర్న్ ఎళ్ళినంత వరకు అంత నిఘా ఉంటది. అంతేకాకుండా కుంభమేళా అనేది దాదాపు 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడికొస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియా దృష్టి కూడా ఇక్కడున్నది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్పిరిచ్యువల్ గ్యాదరింగ్. సో, ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఈవెంట్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నప్పుడు ఎన్ని సేఫ్టీ మెజర్స్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. అసలు సేఫ్టీ కోసం మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ మీకొచ్చేసి నేను కొన్ని సేఫ్టీ టిప్స్ చెప్తాను. మీరు ఒకసారి అక్కడికి చేరుకున్న తర్వాత మీరు మీ వాట్సాప్‌ల్లో మీ ఫ్యామిలీలో మెంబర్స్‌లో ఎవరైనా ఇద్దరికి మీ లైవ్ లొకేషన్‌ని షేర్ చేయండి. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి కంటిన్యూయస్‌గా యాక్సెస్‌గా ఉంటది. వాళ్ళకి ధైర్యం ఉంటది. అలాగే మీకు కూడా ధైర్యంగా ఉంటది. అండ్ అంతే కాకుండా నేను కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. అవి మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఎప్పుడూ గూడా నిరంతరం సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియేట్‌గా వాటికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. గైస్, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు త్రివేణి సంగం దగ్గర బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ సన్‌రైజ్ టైమ్‌లో గాని, లేపోతే సన్‌సెట్ టైమ్‌లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయి. పర్ పర్సన్ ₹100 తీసుకుంటారు. యమునా నది మీద అలా వెళ్తూ సంగం పాయింట్ వరకు వెళ్తారు. సంగం పాయింట్ దగ్గర మీకు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసిన ప్లేస్ వరకు పట్టుకెళ్తారు. అక్కడ మీరు మళ్ళీ స్నానం చేయొచ్చు. అలాగే ఎవరైనా పితృదేవతలకి మీరు పిండ ప్రదానాలు ఇటువంటివి ఏమైనా పూజలు చేయాలి అనుకుంటే అక్కడ కొంతమంది పంతులుంటారు. వాళ్ళ దగ్గర పూర్తి సామాన్లన్నీ ఉంటాయి. మీరు డబ్బులు మాట్లాడుకొని అక్కడ పూజలైతే చేపించుకోవచ్చు. కానీ బోటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. చాలా బావుంటది. అండ్ చాలా మంది ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత వారణాసి, అయోధ్య గూడా చాలా మంది వెళ్దాం అనుకుంటున్నారు. మన ఛానెల్‌లో ఆల్రెడీ అయోధ్య అండ్ వారణాసి వీడియోస్ నేను అప్‌లోడ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డీటెయిల్ గూడా నేను కవర్ చేశాను. ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. కింద డిస్క్రిప్షన్‌లో వాటి లింక్స్ ఇస్తాను. ఖచ్చితంగా అవి గూడా క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ ఎన్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్. గైస్, రీసెంట్‌గా కుంభమేళాలో ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మీడియేట్‌గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడికొచ్చి ఇన్సిడెంట్ మీద ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అనేది. అంటే అంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ చుట్టుపక్కల ప్రతి ఏరియాలో గూడా ఫైర్ స్టేషన్స్ అలొకేట్ చేశారు. అండ్ చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇమ్మీడియేట్‌గా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఫైర్ ఎమర్జెన్సీ నంబర్ ఇస్తాను. దానికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. వాళ్ళొచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొస్తారు. రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్. గైస్, ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో గంగా నది మీద, మీరు బ్రిడ్జెస్ మీద నడుస్తున్నప్పుడు పొరపాటున ఆ వాటర్ లో కనుక పడిపోతే ఎవరైనా, ఈ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రౌన్ అయిపోతున్న మనిషిని ఇమీడియట్ గా అక్కడికి వాళ్ళు వెళ్ళి రెస్క్యూ చేస్తారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టెన్షన్ పడకుండా వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే. మిగిలిందంతా కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ టీం వాళ్ళు చూసుకొని మనిషిని సేవ్ చేసి ఒడ్డుకు తీసుకొస్తారు. ఇవే కాకుండా కుంభమేళాకు సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు, ఫైర్ అండ్ సేఫ్టీ, పోలీస్ హెల్ప్ లైన్, అలాగే లాస్ట్ అండ్ ఫౌండ్. నేను మకర సంక్రాంతి రోజు స్నానం చేయడానికి వెళ్ళిన రోజు దగ్గర ఆ ఒక్క రోజే 5,000 మంది తప్పిపోయారంట. ఈ విధంగా ఎవరైనా సరే మీ వాళ్ళు తప్పిపోతే మీరు టెన్షన్ పడకండి, ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ మొత్తం ఊరంతా కూడా సెటప్ చేశారు. ఇవేం చేస్తాయంటే ఫేస్ డిటెక్షన్ తోని మీ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ లొకేషన్ ని క్యాప్చర్ చేసి వాళ్ళని ఇమీడియట్ గా పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు మీకు సహాయం చేస్తారు. ఈ కీ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసి ఉంచుకోండి, లేకపోతే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఉంచుకోండి. గైస్, ఇప్పుడు మీ అందరికీ నేను పనికొచ్చే టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మీ లగేజ్ ని చాలా తక్కువగా ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ దూరం నడాల్సి ఉంటుంది. మాక్సిమం టు మాక్సిమం మీరు నైలాన్ దుస్తులు క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే త్రివేణి సంగంలో మీరు స్నానం చేసేటప్పుడు నైలాన్ దుస్తులు వేసుకొని స్నానం చేస్తే ఇమీడియట్ గా ఫాస్ట్ గా ఒక 1 hour లో మీకు బట్టలు ఆరిపోతాయి. చాలా మంది షూస్ వేసుకొని వెళ్దాం అనుకుంటారు. షూస్ వేసుకుంటే 10 సార్లు ఇప్పాల్సి ఉంటుంది, 10 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆకారాల్లోకి వెళ్ళిన ప్రతిసారి మీరు షూ ఇప్పాల్సి ఉంటుంది, స్నానం చేసిన ప్రతిసారి మీరు షూ ఇప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత షూ వేసుకునేటప్పుడు మీకు మట్టి అంటిపోద్ది. దీనికన్నా మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సాక్స్ వేసుకోండి, చెప్పులు వేసుకోండి. బెస్ట్ ఆప్షన్. హ్యాపీగా ఊరంతా కూడా మీకు చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ధూళి పడినా సరే మీకు ఇమీడియట్ గా క్లీనింగ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బోటింగ్ చేసేటప్పుడు అన్నిటికన్నా బెస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock. ఎక్సలెంట్ గా ఉంటది ఆ నైని బ్రిడ్జ్ చూడడానికి, ఆ సన్సెట్ అవుతునేటప్పుడు. అండ్ ఆ వ్యూస్ అయితే కనుక మీరు పిచ్ అయిపోతారు, అంత బాగుంటది. బోటింగ్ మాత్రం ఆ టైంలో అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లగేజ్. ఎక్కడైనా సరే క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎక్కడా క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ లేవు. అన్ని కోట్ల మంది లగేజ్ ఫెసిలిటీ పెట్టడానికి ఎక్కడ వాళ్ళు అరేంజ్ చేయగలరు చెప్పండి? అందుకే వాళ్ళు ఎక్కడ కూడా క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయలేదు. మీ లగేజ్ ని మీరే సేఫ్ గా ఉంచుకోవాలి. చాలా మంది పిక్ పాకెట్ గళ్ళు ఉన్నారు, చాలా దొంగలు ఉన్నారు. మీ లగేజ్ గనక సేఫ్ గా ఉంచుకోకపోతే ఇమీడియట్ గా లేపేస్తారు. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్త పెట్టుకోండి. వాలెట్స్ లో క్యాష్ పెట్టుకోండి. క్యాష్ ఒక 2-3 ప్లేసెస్ లో పెట్టుకోండి. ఒకవేళ ఒక ప్లేస్ లో పోయినా ఇంకో దగ్గర మీకు మనీ ఉంటే కొంచెం సేఫ్ గా ఉంటారు. ఈ త్రివేణి సంగం నుంచి దగ్గర 2-3 కిలోమీటర్ల నుంచి ఆపేస్తున్నారు కదా, అదే అమృత స్నానాల రోజులు అయితే ఖచ్చితంగా ఊరంతా కూడా నడాల్సిన పరిస్థితి ఉంటది. ఎంత ఇబ్బంది పడాలంటే అంత ఇబ్బంది ఉంటది. అందుకే మీరు ఏం చేస్తారంటే కొంచెం లీజర్ గా టైం ఎక్కువగా పెట్టుకొని ఆ అమృత స్నానాల రోజులు మీరు ఏం చేస్తారంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు స్నానాలు ప్లాన్ చేసుకొని ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా మీరు రిటర్న్ అయిపోవడానికి చూడండి. ఎవ్రీ 1.5 kilometer కి మీరు బ్రేక్ తీసుకోండి, వాటర్ తాగుతూ ఉండండి. ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ కి ఎటువంటి ఇష్యూస్ లేవు. దారిలో నడుస్తూ అలాగే మీరు మీ డెస్టినేషన్స్ కి రీచ్ అయిపోండి. కొంతమంది ఏమడుగుతున్నారంటే మా దగ్గర 1 year పిల్లోడు ఉన్నాడు, లేకపోతే ఒక 3 years బేబీ ఉన్నది, ఒక 10 years లో పిల్లల్ని పట్టుకెళ్ళడం సేఫా కాదా, ఇలా అడుగుతున్నారు. గైస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ అమృత స్నానాల రోజులు చిన్న పిల్లల్ని పట్టుకొని మాత్రం వెళ్ళకండి. చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు, అండ్ అలాగే మీరు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ ఒకవేళ మీరు పిల్లల్ని ఎవరైనా పట్టుకొని వెళ్దాం అనుకుంటే కనుక అన్ని బుకింగ్స్ కూడా మీరు ఆన్లైన్ లోనే ఫస్ట్ మీరు ప్రయర్ గా బుక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ప్రయాగరాజ్ లో ఉన్న అన్ని స్టేషన్లలోకి రిటర్న్ వెళ్లే వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, ఎక్సెప్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళని తప్ప. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటేనే మీకు స్టేషన్ లోపలికి అలవెన్స్ ఇస్తున్నారు. లేదు అనుకుంటే జనరల్ వెయిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అందరూ కూడా జనరల్ టికెట్ తీసుకొని ఎవరైతే లాస్ట్ మూమెంట్ ప్రయాణం చేద్దాం అనుకుంటారో టికెట్ తీసుకొని వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, అక్కడే మీరు ఉండాల్సి ఉంటుంది. దీని వెనకాతలు కూడా ఒక సేఫ్టీ రీజన్ ఉన్నది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని ఒక్కసారిగా స్టేషన్ లోపలికి పంపిస్తే పొరపాటున ఏదైనా ట్రైన్ వస్తే యాక్సిడెంట్ గా ఎవరైనా ట్రైన్ ట్రాక్ మీద పడిపోతే చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది. కాబట్టి ఎవరిని కూడా స్టేషన్ లోపలికి పంపించట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్ళినా సరే రిటర్న్ టికెట్స్ ఖచ్చితంగా బుక్ చేసుకోండి. రిటర్న్ టికెట్ ఉంటే మీకు స్టేషన్ ముందు చెకింగ్ చేస్తారు. ఆ చెకింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. లోపల వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, హ్యాపీగా మీరు అక్కడ ఉండొచ్చు. లేదంటే లాస్ట్ మినిట్ జనరల్ టికెట్ తీసుకొని వెయిటింగ్ హాల్లో ఉండాల్సి వస్తుంది. ట్రైన్ వచ్చిన తర్వాత ఫస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కేస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఈ జనరల్ టికెట్ తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా వదలడం జరుగుతుంది. గేట్స్ ఓపెన్ చేస్తారు. ఒక్కసారిగా జనాలందరూ పరిగెడతారు, ఎందుకంటే ఉన్న సీట్స్ అవైలబుల్ చేసుకోవడం కోసం. సో ఇటువంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీకు మీ జర్నీని చాలా సేఫ్ గా కంఫర్టబుల్ గా ప్లాన్ చేసుకోండి. గైస్, ఈ వీడియోని నేను చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది కామెంట్స్ చేశారు, నాకు పర్సనల్ గా టెక్స్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అంతేకాకుండా నా
రియల్ ఎక్స్పీరియన్స్ ని కుంభమేళాలో ఏదైతే నేను చూసానో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మన తెలుగు వాళ్ళందరికీ కూడా చేరాలి. సో ఇది చేరాలంటే నా తరపు నుంచి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ వాట్సాప్ స్టేటస్ల్లో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా అందరికీ చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీరు నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ చేద్దాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో నా అకౌంట్ ని ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇస్తాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి ఇంకా మన ఛానల్లో. సో ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఛానల్ అయితే follow చేయండి. So see you in the next vlog. Bye bye.